ప్రిలిమినరీలో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇండియన్ సొసైటీలో భాగంగా జాతీయ ఎస్సీ కమిషన్ మొట్టమొదటిసారిగా జేజే హట్టన్ నివేదిక ఆధారంగా బలహీన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అనే ఆలోచన చేసినారు. అలాగే 1932 కమ్యూనల్ అవార్డు, 1933లో సమర్పించినటువంటి శ్వేతపత్రాన్ని అనుసరించి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా బలహీన వర్గాలకు ప్రత్యేక అవకాశాలను కల్పించడం జరిగినది. ప్రకరణ 46 ప్రకారము సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు కల్పించే అవకాశాలలో ప్రభుత్వాలు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని సూచించడం జరిగింది. ప్రత్యేక అవకాశాలు ప్రభుత్వం కల్పించే అవకాశాల్లో ప్రత్యేక అవకాశాలు 1978లో జనతా ప్రభుత్వం వచ్చింది. భోలానాథ్ పాస్వాన్ శాస్త్రి నివేదిక ఆధారంగా మొట్టమొదటిసారిగా జాతీయ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1990లో విపి సింగ్ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగబద్ధత కల్పించబడింది. ఏంది? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్. 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990లో విపి సింగ్ ప్రభుత్వము ప్రకరణ 338 ఆధారంగా ప్రకరణ 338లో సూచించిన విధంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించబడినటువంటిది 65వ రాజ్యాంగ సవరణ చట్టము. 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1990లో మొట్టమొదటిసారిగా ప్రకరణ 338 ప్రకారము జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మొట్టమొదటి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరంటే రామ్దన్ అనే ఆయన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ప్రస్తుతం విజయ్ సాంప్లా ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్. అయితే 2004లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా
2004లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2004లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ల నుండి ఎస్సీ కమిషన్ను ఈ జాతీయ ఎస్సీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ను వేరు చేయడం జరిగింది. ఎస్సీ కమిషన్ను వేరు చేయడం జరిగింది. మొట్టమొదటి జాతీయ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ చైర్మన్ రామ్ధన్. ప్రస్తుత జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా. అంటే మొట్టమొదటిసారిగా 1990లో విపి సింగ్ 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రకరణ 338లో ప్రకారము ఏం చేసినారంటే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించబడింది 65వ రాజ్యాంగ సవరణ చట్టం. అయితే 2004లో 89వ రాజ్యాంగ సవరణ 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2004లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఈ ఎస్టీ కమిషన్ను వేరు చేయడం, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ను వేరు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం 89వది. ఏ సంవత్సరంలో అంటే 2004లో చేసినారు. ఈ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ను వేరు చేసిన తర్వాత ఈ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను జాతీయ ఎస్సీ కమిషన్గా కొనసాగుతున్నది. ప్రకరణ 338 క్లాస్ ఏ ప్రకారము దీనికి ఏం చేసినారంటే జాతీయ ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సపరేట్గా జాతీయ ఎస్టీ కమిషను సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను నుండి 2004లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్టీ కమిషన్ వేరు చేయడం ద్వారా ప్రస్తుతం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్గా కొనసాగుతున్నది. ఎస్టీ కమిషన్ ప్రకరణ 338లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్గా ఈ ప్రకరణ 338ఏలో చేర్చడం జరిగింది. జాతీయ ఎస్టీ కమిషన్ను జాతీయ ఎస్సీ కమిషన్ దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే కేంద్ర మంత్రిమండలి సలహాను అనుసరించి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. జాతీయ ఎస్సీ కమిషన్ను కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి రాష్ట్రపతి. ఈ జాతీయ ఎస్సీ కమిషన్ నిర్మాణంలో ఒక చైర్మన్
ఒక వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ముగ్గురు సభ్యులు. వీళ్ళను రాష్ట్రపతి నియమిస్తాడు. చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యులు. ఈ చైర్మన్కు కేంద్ర క్యాబినెట్ హోదా ఉంటుంది. కేంద్ర క్యాబినెట్ మంత్రి, కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. వైస్ చైర్మన్కు కేంద్ర క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి హోదా, కార్యదర్శి హోదా ఉంటుంది. సభ్యులకు రాష్ట్ర మంత్రుల శాఖ హోదాను కలిగి ఉంటుంది. సరే, చైర్మన్ కేంద్ర క్యాబినెట్ మంత్రి, వైస్ చైర్మన్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి హోదా కలిగి ఉంటారు. పదవీ కాలం వచ్చేసి వీరి యొక్క పదవీ కాలము 3 సంవత్సరములు. పదవీ కాలం 3 సంవత్సరములు. రాజీనామా చేయాలనుకుంటే రాష్ట్రపతికి ఇవ్వాలి. రాష్ట్రపతి మధ్యలోనే కమిషన్ను రద్దు చేయవచ్చు. కమిషన్ను రద్దు చేయవచ్చు. మధ్యలోనే ఈ కమిషన్ను రద్దు చేయవచ్చు. వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరములు. రాజీనామా చేయాలనుకుంటే వీళ్ళు ఎవరైనా రాష్ట్రపతికి రాజీనామా సమతాన్ని. రాష్ట్రపతి ఈ కమిషన్ను మధ్యలోనే రద్దు చేయవచ్చు. కమిషన్ను మధ్యలోనే రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కమిషన్, ఎస్సీ కమిషను, జాతీయ ఎస్సీ కమిషను సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. ఈ జాతీయ ఎస్సీ కమిషన్ తన నివేదికను రాష్ట్రపతికి అందిస్తుంది. జాతీయ ఎస్సీ కమిషను తన నివేదికను రాష్ట్రపతికి అందిస్తుంది. రాష్ట్రపతి ఆ నివేదికను మరియు ప్రభుత్వం చేసినటువంటి ఎస్సీ కమిషన్కు సంబంధంగా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల నివేదికను పార్లమెంటుకు అందిస్తాడు. పార్లమెంటు ముందర ఉంచుతారు. దేశంలో మొత్తము ఎస్సీ అంటే అంటరానితనం అనే పదాన్ని, ఈ అంటరానితనం అనేటువంటి ఈ పదంను నెస్ఫీల్డ్ అనే ఆయన, నెస్ఫీల్డ్ ఆయన ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా వినియోగించడం జరిగింది. ఆ పదాన్ని, అంటరానితనం అనేటువంటి పదాన్ని వినియోగించడం జరిగినటువంటిది అన్నమాట. ఈ కమిషన్ వచ్చేసి సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఎస్సీ కమిషన్కు సంబంధంగా ప్రభుత్వం ఏమైనా చర్యలు చేస్తుంటే దానికి సంబంధించినటువంటి వాటిని, ఈ ఎస్సీ కమిషన్ నివేదికను పార్లమెంట్ ముందర సమర్పించడం జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 2011 జనాభా లెక్కలు, 2011 జనాభా లెక్కల ప్రకారం 16.6% ఎస్సీలు కలరు దేశంలో. 16.6. అయితే 2001 జనాభా లెక్కల ప్రకారం అయితే 16.34% ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశంలో, భారతదేశ జనాభాలో ఎస్సీల జనాభా శాతము 2001లో 16.34%. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎస్సీల జనాభా శాతం వచ్చేసి 16.6%. 16.6%. అంటే దేశంలో అత్యధిక సంఖ్యలో ఎస్సీలు కలిగినటువంటి రాష్ట్రం.
అత్యధిక సంఖ్యలో ఎస్సీలు కలిగినటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. అత్యధిక సంఖ్యలో ఎస్సీలను కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. అత్యధిక శాతం, దేశంలో అత్యధిక శాతం ఎస్సీలు కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి పంజాబ్. ఎస్సీలు కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి పంజాబ్. అత్యధిక శాతం ఎస్సీలను కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి పంజాబ్. అత్యధిక సంఖ్యలో ఎస్సీలను కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. అసలు ఎస్సీ జనాభా లేనటువంటి రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003లో రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయడం పడింది. ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ యొక్క నిర్మాణం వచ్చేసి ఒక చైర్మన్, 5గురికి మించకుండా సభ్యులు కలిగి ఉంటారు. 5గురికి మించకుండా సభ్యులు ఉంటారు. వీరి యొక్క పదవీ కాలం కూడా 3 సంవత్సరములు. కమిషన్ యొక్క చైర్మన్ పదవీ కాలం 3 సంవత్సరాలు. మధ్యలోనే రద్దు చేయవచ్చును. ఈ సభ్యులను పునఃనియామకం చేయవచ్చును. పునఃనియామకం చేయవచ్చు. అయితే ఎవరినైనా 2 సార్లకు మించి పునఃనియామకం చేయకూడదు. పునఃనియామకం చేయకూడదు. ఇది ఎస్సీ కమిషన్ గురించి. అంటే ఇండియన్ సొసైటీలో భాగంగా పాలిటీకి సంబంధించినటువంటి సంక్షేమ యంత్రాంగం అనేటువంటి సిలబస్ను గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఇండియన్ సొసైటీలో భాగంగా కొంత సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి సిలబస్ను చేర్చడం జరిగింది. కాబట్టి సంక్షేమ యంత్రాంగంలో భాగంగా ఈరోజు మనము జాతీయ ఎస్సీ కమిషన్ గురించి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ గురించి మెయిన్ పాయింట్లను డిస్కషన్ చేయడం జరిగినది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది చదవడం వల్ల గ్రూప్ 2 ప్రిలిమినరీతో పాటు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా స్కోర్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే గ్రూప్ 2 సంక్షేమ యంత్రాంగం మీద పట్టు సాధించడం అంటే గ్రూప్ 2 మెయిన్స్కి కూడా దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. కాబట్టి దీని మీద బాగా కమాండింగ్ ఏర్పరచుకోవడం ఎంతైనా అవసరము. ఓకే.